నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని చూద్దాం. కరీంనగర్ జిల్లా అన్ని గ్రామాలలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కరీంనగర్ రీజనల్ మేనేజర్ వారి ఆదేశాల మేరకు నాబార్డ్ వారి ఆర్థిక సహాయంతో ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరం విభూతి బ్రదర్స్ కళాకారులు బృందం వారిచే వీధి నాటిక, జానపద గీతాలు, మ్యాజిక్ షో ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. తదనంతరం ఎన్ఎస్టీవీ రిపోర్టర్తో మాట్లాడారు. అలా అడిగిన వారు ఎవరండి? వాళ్ళే సైబర్ దొంగలు. అది మనం గమనించాలి. ఏదో బ్యాంక్ మేనేజర్ గారు ఫోన్ చేస్తే మనం నమ్మేసి టకటక అన్ని విషయాలు చెప్పకూడదండి. అదే కాదండి, ఆధార్ కార్డు విషయం కానీ, పాన్ కార్డు విషయం కానీ, అకౌంట్ డీటెయిల్స్ కానీ, ఏటీఎం పిన్ కానీ ఏది మనం చెప్పకూడదండి. ఎవరు ఫోన్ చేసినా డబ్బులు అన్నీ కూడా మీకు తెలియకుండానే కట్ అయిపోతూ ఉంటాయి. ఏమండి ఇవన్నీ ఎవరు చేస్తున్నారండి? బ్యాంక్ మేనేజర్ గారు ఎవరు చేస్తున్నారా? ఎవ్వరూ చేయరండి. ఇలా చేసే వాళ్ళే సైబర్ దొంగలు అంటారు. ఏమన్నా ఒకటి గమనించండి, మన బ్యాంక్ వెళ్తేనే సరే ఫిక్స్ ఎంత ఉంటుంది, ఒక 60,000 70,000 ఉంటుంది కదా, సరే ఒక 40,000 రాగానే నేను చూసి ఏమో లక్ష్మి మన డబ్బులు ఉన్నాయి కదా ఏం చేద్దామో అని అడిగాను. అని అనగానే మా ఆవిడ ఈరోజు ఈ కార్యక్రమం అనేది నాబార్డ్ సహకారం కింద తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో కళాజాత బృందం వారు చేత జరపడం జరిగింది. ఇంతకుముందు కళాజాత బృందం వారు చెప్పినట్టు సైబర్ ఫ్రాడ్స్ అనేవి ఈ మధ్య చాలా ఎక్కువగా జరుగుతున్నవి. అవి ఎలా అంటే ఏపీకే ఫైల్స్ అనేసి వాట్సాప్ గ్రూపులలో లింక్స్ అట్లా పంపించి వాటిని ఓపెన్ చేయడం వల్ల డబ్బులు అనేవి ఎగిరిపోతున్నవి. అలానే ఇంకా లింక్స్, వేరే టైప్ ఆఫ్ లింక్స్ కానీ, ఓటీపీస్ కానీ ఇట్లా మనం చేయడం వల్ల డబ్బులు అనేటివి సైబర్ నేరగాళ్ళు దొంగలిస్తున్నారు. ఇలాంటి వాటిని, ఆ లింకులని ఒకవేళ అనుకోకుండా జరిగి ప్రెస్ అయ్యి ఆ డబ్బులు పోయినా కానీ మనం ఒక 1 అవర్ లోపు, గంట లోపు వాటిని రికవర్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. 1930 నెంబర్కి మనం డయల్ చేసినట్లయితే అది జరిగిన గంట లోపు వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి అది ఎక్కడికైతే అమౌంట్ వెళ్తున్నాయో ఆ అకౌంట్ని బ్లాక్ చేసి, ఆ అమౌంట్ని బ్లాక్ చేసి వాటిని మళ్ళీ మనకు రిటర్న్ వచ్చేలాగా చూస్తారు సైబర్ పోలీస్ వాళ్ళు. సో మీరు దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మాది విభూతి బ్రదర్సు, రాజమహేంద్రవరం కళాజాత టీము. మమ్మల్ని మనొక తెలంగాణ గ్రామీణ బ్రాంచ్ వారు మనొక ఇక్కడ చక్కటి కళాజాత కార్యక్రమం పెట్టించడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా మరి సైబర్ క్రైమ్స్, ఈ రోజుల్లో సైబర్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ కూడా సైబర్ మోసాలకి పాల్పడకూడదని చెప్పేసి ఉద్దేశంతో మరి ప్రతి ఒక్కరికి బ్యాంక్ నుంచి మేము ఫోన్ చేస్తున్నాం. మరి మీరు ఓటీపీ చెప్పండి, మీ కేవైసీ అవ్వలేదు అనే అంశాల మీద దొంగలు మాట్లాడుతూ మనం అది నిజమనుకొని నమ్మేసి ప్రజలందరూ కూడా మరి మన ఒక వ్యక్తిగత వివరాలన్నీ కూడా వివరిస్తూ ఉన్నాము. అలా ఎవరు కూడా వివరించకూడదు అన్న అంశాల మీద ఇక్కడ చక్కటి కళాజాత కార్యక్రమం చెప్పడం జరుగుతుంది. మరొక నాబార్డు వారి ఒక స్పాన్సరింగ్ తరపున మన యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి మన కరీంనగర్ రీజనల్ ఆఫీసు వారి ఆధ్వర్యంలో మన ఒక బ్రాంచ్లో, చెల్లూరు బ్రాంచ్లో ఇక్కడ చక్కటి కళాజాత కార్యక్రమం పెట్టించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా మరి ఒక కార్యక్రమంలో ముఖ్యంగా చెప్పింది ఏంటండి, ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్లు. ఎందుకంటే మనం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి, మన యొక్క ఉన్నప్పుడే మన యొక్క డబ్బులు అనేది కూడా ఆదా చేసుకోవాలి. అటువంటి పొదుపు గురించి, తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్లు అనేది ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకం, ఇది కేవలం సంవత్సరానికి వచ్చేసి 436 రూపాయలు. మరి ఇది కట్టినట్టయితే మరి ఒక సహజంగా మరణించినా, మరొక యాక్సిడెంట్ వల్ల మరణించినా కూడా తన కుటుంబానికి 2 లక్షల రూపాయల బీమా అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి అంతేకాకుండా ఒక ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం, ఇది కేవలం 20 రూపాయలు మాత్రమే సంవత్సరానికి. మరి ఇది కట్టుకున్నట్టయితే మన ఒక యాక్సిడెంట్ పరంగా ప్రమాద బీమా, ఇది ప్రమాదం శాతం ఎవరైనా కూడా మరణించినట్టయితే మన ఒక కుటుంబానికి 2 లక్షల రూపాయలు అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ, రైతులందరూ కూడా క్రాప్ లోన్ అనేది ఇవ్వడం కూడా మన ఒక తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఉంది. ప్రతి ఒక్కరు ఏ ఒక్క రుణం తీసుకున్నా కూడా సకాలంలో మనం కట్టినట్టయితే మనకు వర్తించాల్సిన ఒక రాయితీ అనేది మళ్ళీ మన ఒక ఖాతాలో పడడం జరుగుతుంది. ఇలాంటి ఎన్నెన్నో విషయాలన్నీ కూడా సైబర్ క్రైమ్స్లో ఎవరు మోసపోకూడదని, ప్రతి ఒక్కరూ కూడా బ్యాంకు సేవలు పొందాలన్న ఒక ఉద్దేశంతో మనొక బ్రాంచ్ వారు ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టించడం జరిగింది. మనొక తెలంగాణ రీజనల్ ఆఫీసు, మనొక తెలంగాణ గ్రామీణ బ్యాంకు వారి రీజనల్ ఆఫీస్ వచ్చి కరీంనగర్, మరి వారి ఆధ్వర్యంలో
మరి ఒక నాబార్డు వారి సౌజన్యంతో మరి ఒక తెలంగాణ గ్రామీణ బ్యాంక్ వారు అందించే సేవల మీద, మరి ఇన్సూరెన్స్ల మీద, మరి ఎన్నెన్నో పథకాల మీద మన యొక్క ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క పట్టణంలో ఈ విషయాలన్నీ కూడా ప్రజలందరూ కూడా తెలియాలి. మన యొక్క బ్యాంకు సేవలు అందరూ కూడా పొందుతూ మరి అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధిలోకి చెందాలన్న ఒక ఉద్దేశంతో మన ఒక చక్కటి కళాజాత కార్యక్రమం అనేది మన యొక్క బ్రాంచ్ మేనేజర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ఊర్లో పెట్టడం జరిగింది. మరి ఇలాగే మిగతా ఊర్లో కూడా, మిగతా గ్రామాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమం అనేది రోజు పెడుతూనే ఉన్నారు. మనకు రీజనల్ ఆఫీసు తెలంగాణ గ్రామీణ బ్యాంకు వారి కరీంనగర్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సేవలందరూ కూడా పొందుతూ మరి ఇంకా ఎన్నెన్నో అభివృద్ధి పనులు చేస్తూ అందరూ కూడా సేవలు అందించాలని కోరుతూ, మరి ఈ విషయాలు అనేది ఇక్కడ మీటింగ్లో పెడితేనే కాదు, ఇంకా కూడా డిజిటల్ యుగం అనేది పెరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా డిజిటల్లో యూట్యూబ్ అనేది, టీవీలో అనేది చూస్తూ ఉన్నారు. ఈ విషయాలన్నీ ఇంకా ప్రజలకి తెలియపరచాలని చెప్పేసి మన ఒక ఎన్ఎస్ టీవీ వారు మరి ఇక్కడికి వచ్చి మరొక ఈ ఒక జరిగిన ఒక అంశాలన్నీ కూడా రూపొందించి తీసుకొని ప్రతి ఒక్కరు కూడా తెలియపరుస్తామని చెప్పేసిన ఎన్ఎస్ టీవీ వారికి కూడా ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సార్.